ఓర్వకల్లని ఎందుకు వచ్చింది రాజు ఊరికి పేరు? ఓర్వలేని వాళ్ళు ఉండారే మీడ. వాళ్ళు ఆ ఊరోళ్ళు విన్నారనుకో, అడిగినందుకు నిన్ను, చెప్పినందుకు అడిగినందుకు నన్ను, చెప్పినందుకు నిన్ను ఇద్దరికి ఎరగేసి నీకు మరగేసుకుంటారు. సో ఈరోజు నేను ఏనుగు ఇద్దరం పక్క పక్క నిలబడ్డాం అనమాట. ఇంతకి ఇది తల్లా నేను తల్లా? నేను సన్నగున్నా రాజు, చంపలు తెలుసు. జోలా అంటే ఇట్లా కట్టుకుంటారు రాజు. నీ మొహం పగల కొడతా, చెయ్యి చూడు. సో నిన్న నా చేతికైతే మొన్న రాజు అను వాళ్ళ అమ్మమ్మది వీడియో తీసేటప్పుడు కింద పడ్డా కదండి, ఇద్దరు అహాహా అని నవ్వారు కదా. సో నా ఎముక అయితే ఏదో కొంచెం తేడా అయింది నిన్నటి నుంచి. రాజుకు నైట్ 1 గంటకి మెసేజ్ చేశాను, రాజు చాలా చెయ్యి నొప్పి వస్తుంది, నిద్రపోలేకపోతున్నా, చచ్చేంత నొప్పిగా ఉందంటే హార్ట్ సింబల్ పంపించాడు. అంటే మెసేజ్ని ట్యాప్ చేసి మనం రియాక్షన్స్ ఇస్తాం కదా, దానిలో హార్ట్ సింబల్ పంపించాడు అనమాట రియాక్షన్. నిద్ర మత్తులోనా? చూడు ఏది నేను చచ్చేంత నొప్పి వస్తుంది ఏడుస్తున్నా అంటే హార్ట్ సింబల్ పంపిస్తారు ఎవరైనా. కింద నుంచి పోవాలంట, కింద నుంచే వెళ్ళమన్నారు. సో ఇప్పుడు పోదాం. నంద్యాల లోపలికి వెళ్ళాలి, పని ఉంది. సో అక్కడ షర్టులు తీసుకుంది కొనిలే రాజు అని చెప్తే అదిగోండి ఆ కట్టుబట్టలతో వచ్చాడు. నిన్నటి నుంచి పాప మా కట్టుబట్టలతోనే తిరుగుతున్నాడు. నేను తిట్టుకొని ఉంటా. లేదు నా తప్పు లేదండి, నేను నిన్న షాపింగ్కి రాజు అన్నాడు కర్నూలులో. సో రాజునే రాలేదు. ఏమో రాజు చూడు, లిఫ్ట్ అదిగో అక్కడక్కడ ఉంది చూడు. ఏంటి ఇప్పుడు ఇది నేను దాటాలా ఎట్ట రాజు? ఈ డ్రెస్ వేసుకొని కింద పడతా. ఇది సెకండ్ హ్యాండ్ టికెట్లు చూడు రాజు ఎట్లా వాసిందో చెయ్యి. 2 రోజులు చూస్తూనే ఉంటారు లడ్డు. ఏమైంది లడ్డు? చెయ్యి గుంజుతుంది రాజు. గుంజుకో. సో నిన్నటి నుంచి ఇంతేనండి. నిన్న అయితే రాజు బర్త్డే రోజు ఏడిస్తే ఇయర్ మొత్తం ఏడుస్తారని మా అమ్మ చెప్పిందని ఒకే ఒక రీజన్తో నైట్ 12 దాకా వెయిట్ చేసి 12 అయ్యాక ఏడ్చా తెలుసా ఏడు డేట్ మారిందని. అది ఇట్లాంటివి చేస్తుంటారు అబ్బాయి. లేదు ఎంత నొప్పి వస్తుంది అనుకున్నావు, చెయ్యి ఫుల్ పెయిన్ వస్తుంది రాజు. ఏమంత అంత పెయిన్ తెచ్చుకోవడం? నీ వీడియో తీస్తానే బాబు, కింద పడి చెయ్యి ఏదో అయ్యింది. ఇది కండ కూడా కాదు రాజు, వాసింది ఏదో బోన్ లాగా అనిపిస్తుంది. కొవ్వు పట్టింటుంది, కొవ్వు ఉంటుంది నిజంగా చర్మం కింద. కండకు బోన్కి ఏం తగిలినా ఏం కాదు, కొవ్వుకు తోలితే ఇబ్బంది. నేను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నా రాజు. ఎవరు సాడు? నేనే సాడ్గా ఫీల్ అవుతున్నా. ఎటు పక్కన చూసినా కూడా దరిద్రంగా ఉంటాను. మిర్రర్లా కనిపిస్తాను అనుకుంటారా? కనిపించట్లేదా? కనిపించట్లేదు. తిరుగు పందిని 10 రకాలుగా ఫోటో తీసి ఇట్లుంటుందని ఈరోజు అర్థం నాకు. నన్ను పంది అనొద్దు. అయినా ఈరోజు నా బర్త్డే అయిపోయింది, ఇంక నువ్వు ఏమైనా అంటావు. దగ్గర రైట్రా, ఇంకో జరాలడు కొంచెం లైటింగ్లోకి రాబో. ఇట్లా ఏడబెట్టి దరిద్రంగా అది ఏంటి లడ్డు? ఇటెళ్ళాలా అటేమో మిల్క్ షేక్ ఉంది, ఇటు సైడ్ ఏమో చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. సరే తొందర ఎటు పక్క అవుతున్నావు? ఇటు వెళ్తా. మనం మిల్క్ షేక్స్ తీసుకుంటున్నాం. ఎంత? చాక్లెట్ ఒకటి, బ్లాక్ కరెంట్ ఒకటి. బ్లాక్ కరెంట్ నా ఫేవరెట్. చాక్లెట్ రాజు లేదులే, రాజు కూడా బ్లాక్ కరెంట్ అడిగాడు కానీ ఒకటే ఉంది, అందుకే సాక్రిఫైస్ చేశాడు నా కోసం. ఏం కాదులే, నీకోసం నా చెయ్యే సాక్రిఫైస్ చేశానంట నేను. నా చెయ్యి పోయింది రాజు. ఇదిగోండి, హియర్ ఈజ్ అవర్ బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్. నంద్యాలలోకి పోదాం అంటావా నువ్వు? ఇదైతే నా బర్త్డే రోజు నైట్ వ్లాగ్ అండి. నేనైతే చాక్లెట్ ఫౌంటైన్ తింటున్నాను. ఇక్కడ ఏమైందంటే నాకు చెయ్యి బాగా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచే ఫుల్ పెయిన్ వచ్చేసింది. హాస్పిటల్కి రమ్మన్నాడు రాజు. నేను రాను, సెంటిమెంట్ నాకు, ఈరోజు వెళ్తే ఇయర్ మొత్తం హాస్పిటల్కి వెళ్ళాలన్నాను. అందుకని చెప్పి మాల్కి అయితే తీసుకొచ్చాడు. అక్కడైతే మూవీకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే టెంపరీ టాటూ అయితే వేస్తున్నారండి. అందుకని చెప్పి నేను వెళ్ళైతే ఈ మా అమ్మని థీమ్ తోటి, అంటే తెలుగులో అడిగాను, తెలుగులో లేదంట, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉందన్నారు. ఒక 6 days దాకా అయితే ఉంటుందంటండి ఇది. సో నేనైతే ఇది వేయించుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది, నా చేతికి బాగుంది కదా. సో మూవీ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే 3D మూవీ అండి. మహావతార నరసింహ అనేదో ఉంది సంథింగ్. సో రెక్లైనర్ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే
ఆ రోజు నా బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ 3 దాకా నేను జర్నీ చేస్తూనే ఉన్నాను అనమాట బండి మీద. అందుకని చెప్పేసి కొంచెం రిలాక్సింగ్ మోడ్లో మూవీ చూడొచ్చు అని చెప్పి రెక్లైనర్ బుక్ చేసుకున్నాను. హాల్లో అయితే అప్పటికి ఎక్కువ మంది రాలేదు, తర్వాత చాలామంది వచ్చారు. అందరు నాచోస్ తీసుకుంటున్నారని నేను కూడా నాచోస్ తీసుకున్నా. అస్సలు నచ్చలేదు నాకైతే వాటి టేస్ట్. ఇక కర్నూలు టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి మేమైతే రిటర్న్ వెళ్తున్నామండి. వెళ్తుంటే ఏంటంటే ఇక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, అన్న వాళ్ళు ఇద్దరు మన స్టీల్ సామాన్ అమ్ముతారు కదా, సో అవి ఉన్నాయన్నమాట వాళ్ళ వెహికల్లో బ్యాక్ సైడు. వాళ్ళిద్దరు పక్క పక్కనే పోతున్నారు. మేము వాళ్ళని ఓవర్టేక్ చేద్దామని హారన్ కొడితే, అంటే ఇద్దరు ఒక లైన్లోకి వెళ్తారన్నట్లు చేస్తే కాదు, వాళ్ళిద్దరూ పక్క పక్కనే పోతున్నారనమాట. మాకు సైగ చేశారు మధ్యలోంచి బొమ్మని. సో మేమైతే మధ్యలోంచి వెళ్ళాము. చూస్తే వాళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటున్నారనమాట, ఒకరితో ఒకళ్ళు పక్క పక్కన. జాగ్రత్త, ఆ పరిస్థితుల్లో లాగా నేను అటుపక్క ఇటుపక్క పట్టుకొని ఎత్తుకొని పోతారేమో. ఈయనకిస్తా నీ బ్లూటూత్ ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇంట్లో పెట్టచ్చా రాజు? సరే కానీ గడివేముల అని అక్కడ రాసినారు కదా, గడివేముల అని పేరు ఎందుకు వచ్చినారా? తెలీదు. ఇంతకు మన హోటల్ వస్తుంది, దా పోదాం, పోయి ఫుడ్ తీసుకుంటాం. ఒక ఆమె లేచిపోతుందని ఆమెను గడేసి మూలం కూర్చోట్టినారంట. అప్పుడు ఏడంది ఆమె అంతే అదో గడివే మూలంది అని చెప్పినారంట. ఇట్లా బాగా అటు పక్కకి ఎట్లా వెళ్తాం మనం? ఇట్లా రోడ్డు క్రాస్ చేయాలి. లడ్డు నువ్వు అడ్డం తీయకపోయినా ఉంటే కనుక నేను బుద్ధి పడదొప్తా. ఎడుకున్నారు ఇద్దరు పాస్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నిజంగానే నువ్వు చెప్పిన ఐడియా వాళ్ళకి ఇరికిచ్చినట్టు. నిజంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు రాజు. కొంచెం ముందుకు పనిచ్చి అక్కడ క్రాసింగ్. ఇదైతే ఫుడ్ బలింది బా. ఈ హోటల్ ఎవరైనా ఈ దారిలో వస్తే అక్కడ ఫుడ్ తినండి అంటే వాళ్ళు మాకేమి కమిషన్ ఇస్తానని చెప్పలేదు, టేస్ట్ బాగుందని మేమే చెప్తున్నాం. మళ్ళీ మీరు గవిక్కిరా ఏం లడ్డు నీకు ఫుడ్ తిన్నామని బాగా నీకేమైనా డిస్కౌంట్ ఇస్తానని చెప్పారా, మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు నువ్వు అనుకోకండి. హెచ్ఎం ఫ్యామిలీ సోమయాజుల పల్లి షాగోస్ ఫ్యామిలీ బాగుంది చాలా. మొన్న ఆకలేసి ఆగాము ఇక్కడ మేము. ఆ రోజు నా బర్త్డే రోజు 2:30 దాకా ఫుడ్ తినలేదు నేను. మరి ఉదయం 10 గంటల నుంచి 120 కిలోమీటర్లు 4 గంటలు డ్రైవ్ చేసినావు. అవునా? పద రాజు. అమ్మాయి అబ్బాయి అనాలా? కూలింగ్ వాటర్ తీసుకుంటానన్నావు కదా, ఆడ పడే బాటిల్. జాగ్రత్త, బండి పడేస్తావా ఎట్టా? ఆగేది లేదు. ఆ బ్యాగ్ తీసుకుంటారా, బ్యాగ్ ఇంపార్టెంట్. బిగ్లు బండి తాళం కూడా తీసుకో. ఎవరైనా మన లోపల కూర్చుంటే ఇట్లా బండి వేసుకుని పోతారు సరదాగా. గుంటూరు పేరు ఎందుకు వచ్చిందంటావు? చెప్తే ఎడుచావులే. ఎందుకు అంటే మంచి మంచి గుంటలందరూ ఒకే ఊర్లో ఉండేటోళ్ళు. గుంటల ఊరు అనేటోళ్ళు. అప్పుడు ఇంకా గుంటల ఊరు కాస్త గుంటూరు అయింది. గుంటూరు కారం వేసి, గొడ్డు కారం వేసి దంచుతారు రోడ్లో వేసి. నాకు తెలియదు లడ్డు, నిజం లడ్డు. తెలిస్తే నీకు తెలియదు లడ్డు, చెప్తే వినవు.